అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. గ్రీకు భాషలో అల్ఫా మొదటి అక్షరం, ఒమేగా చివరి అక్షరం, ఆది అంతము. యేసు ప్రభువారు ఆది అంతమై ఉన్న దేవుడు. దయచేసి కాబట్టి ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండింగ్, ఈజ్ ద ఎండ్. పిల్లర్ సర్వాధికారి అనే మాట మనం చూసినట్లయితే ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనంలో సర్వశక్తి కలిగిన దేవుడను అని అంటాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తి ఆయనలో గుప్తమై ఉన్నది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన సర్వాధికారి. దేని మీద సర్వాధికారి? ఆయన పాపములు క్షమించే అధికారం కలిగినవాడు. దేవుని నామానికి స్తోత్రం. పాపములను క్షమించేవాడు ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించాలి. ఎన్ని పాపాలు చేసినా ప్రియులారా, నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. కాబట్టి మనం ఎంత పాపులమైనా, ఎన్ని పాపాలు చేసినా క్షమించడానికి ఇష్టపడే సర్వాధికారి దగ్గరకు రమ్మని మరొకసారి నేను బ్రతిమలాడుతూ చెబుతున్నాను. అంత మాత్రమే కాదు, పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం, సృష్టి మీదను సర్వ శరీరుల మీదను అధికారం కలిగిన వాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, సమస్త రోగములపై అధికారం కలిగిన వాడు. దయచేసి ఆయన బాగు చేయని రోగమంటూ లేదు. ఒక సత్యాన్ని గమనించాలి. ఆయన బాగు చేస్తాడు అని చెప్తున్నారు కదా చాలామంది పాస్టర్స్, గొప్పవారు ప్రార్థన చేశారు, నా రోగం పోలేదు అనుకుంటావేమో. ఆ సత్యం నేను చెప్తాను, కొన్ని నిమిషాలు నువ్వు ఓపిక పెడితే నేను చెప్తాను. ఆయనకున్న అధికారం, సమస్త రోగములపై అధికారం ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. 4వది, ప్రాణమిచ్చుటకు ప్రాణము తీటకు అధికారము కలిగిన వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. పాతాళంపై అధికారం ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. 6వది, అందరికీ తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడు. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. ఇవి ఆయన సర్వాధికారి అని రుజువు చేయడానికి చెప్పబడిన వచనాలు ఇవి. దయచేసి మీరు అర్థం చేసుకునండి. ఆ సర్వాధికారి నా దేవుడు, ఆ సర్వాధికారి నా రక్షకుడు అనే అనుభవం నీ యొక్క జీవితంలో ఉండాలి కదూ. పలానా వారు, పలానా గొప్పవారు నాకు తెలుసును అని అంటే ఎంత స్వేచ్ఛగా ఉంటావు నీవు. కాబట్టి అటువంటి సర్వాధికారి నా మాటలు, నా ప్రార్థనలు, నా పిలుపులో అందుబాటులో ఉన్నాడు అనే సత్యం నువ్వు అర్థం చేసుకుంటే ఆ ప్రభు మీద ఆనుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంటే మీరు ఇక్కడ గమనించండి, మేలే మనం అనుభవిస్తామా, కీడుని మనం అనుభవించమా? నేను చెప్పే మాట, గాడ్ ఈజ్ ద ఆథర్. ఆదియు ఆయనే, అంతము ఆయనే, అల్ఫయు ఆయనే, ఒమేగాయు ఆయనే. కాబట్టి నీ నా జీవితాల్లో దేవుడు ఇదంతా చేసింది నీవు నేను తెలుసుకోవడానికి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు ఎందుకు విసర్జిస్తున్నారు? జ్ఞానం లేకుండా. ఈరోజు ఇంత జ్ఞానాన్ని దేవుడు మనకిస్తుంటే మనం ఏమీ చేస్తున్నాం? మీరు వీడియోని చూడండి. ఈ వీడియోలో గమనిస్తే ఒక చిన్న పడవ, ఆ పడవ నీళ్లతో నిండితే భర్త ఏమో నీళ్లు తీస్తున్నాడు, భార్య ఏం చేస్తుంది? నీళ్లు పోస్తుంది. భర్త చూడట్లేదు భార్య ఏం చేస్తుందో. భార్య ఏం చేస్తున్నా, అంట్లు కడిగేసుకోవాలి కాబట్టి ఈ నీళ్లు తీసుకుంటే బెటర్ అని చెప్పి, అయ్యో పడవ మునిగిపోతుందని భర్త ఏం చేస్తున్నాడు? నీళ్లు తోడి బయటకు వేస్తున్నాడు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా నీ నా పాపాన్ని దేవుడు తొలగిస్తుంటే మళ్ళీ మనం పాపంలోకే వచ్చి జీవించే పరిస్థితులు మనం. ఈరోజు దేవుడు అంటున్న మాట, మూర్ఖుల వలె మనం జీవించకుండా, మంచున్నప్పుడు దేవుణ్ణి పొగిడి మన జీవితాల్లో సరైన పరిస్థితుల్లో లేనప్పుడు దేవుడి నుంచి దూరం అవ్వడము అనేది సరైనది కాదు. యోబు గారు అంటున్న మాట, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడు. మూర్ఖుల వలె మనం దేవుడిని విసర్జించకూడదు. ఈ వీడియోలో ఉన్నట్టు మీరు గమనిస్తే భర్త ఏం చేస్తున్నాడో భార్య గమనించట్లేదు. తన జీవితం, తన పని తనే అనుకుంటుంది. అయ్యో ఈ పడవ మునగకూడదని చెప్పి నేను నీళ్లు తీస్తుంటే నా పని నాది, నా జీవితం నాది అని దాంట్లోనే తను బ్రతుకుతుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుడు ఎందుకు త్యాగం చేశారు ఆయన కుమారుణ్ణి? అయ్యో త్యాగం చేసేది ఏంటి? దాన్ని దేవుడిచ్చిన జీవితాన్నే కదా నేను జీవిస్తున్నాను, దేవుడిచ్చిన లోకంలోనే కదా నేను జీవించి అనుభవించాలి కదా అనే విధంగా మూర్ఖుల వలె మనం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఆలోచించాలి, దేవుడు ఇదంతా చేసింది కోరేషు తెలుసుకోలేదు దేవుడి యొక్క గొప్పతనాన్ని. నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. ఆయనని ఎరగండి, ఆయనని తెలుసుకోండి. ఈ భూమి ఆకాశంలో
ఆయనంత గొప్ప దేవుడు లేడు అనేది మీరు గ్రహించండి. ఏది జరిగినా కీడు నుంచి మేలు చేసే దేవుడు, కన్నీరు నుంచి ఆనందంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు అనేది గ్రహిస్తాం.